పెళ్లిళ్ళు నిర్ణయించే ద్విభుజ గణపతి. వినాయకుడు ద్విభుజ గణపతిగా దర్శనమిచ్చే ఈ ఆలయంలో ఎన్నో విశేషాలు అనేవి ఉన్నాయి. ఈ ఆలయంలో వినాయకుడి వాహనమైన ఎలుక కనిపించదు. ఇక్కడ ఆచారం ఏంటంటే వినాయకుడిని పెళ్లి పెద్దగా భావిస్తారు. కర్ణాటక రాష్ట్రం కదర్వా జిల్లాలోని ఇడుగంజిలో శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి ఆలయం ఉంది. ఈ ఆలయం శరవతి నది ఒడ్డున ఉంది. ఇక్కడ స్వయంభువుగా వెలిసిన వినాయకుడిని ద్విభుజ గణపతి అని భక్తులు కొలుస్తారు. ఈ ఆలయం త్రేతాయుగం నాటిదిగా చెబుతారు. ఈ ప్రాచీన ఆలయాన్ని నిర్మించింది, విగ్రహ ప్రతిష్ఠ చేసింది దేవతల శిల్పి అయిన విశ్వకర్మ అని భక్తుల ప్రగాఢ నమ్మకం. ఇక ఈ ఆలయ స్థల పురాణానికి వస్తే అది ద్వాపర యుగం అంతమై కలియుగం ఆరంభం కాబోతున్న కాలం. శ్రీకృష్ణుడు కూడా తన అవతారాన్ని చాలించబోతున్న సమయం. రాబోయే కలియుగంలోని దోషాలను నివారించేందుకు ఋషులంతా వాలక్యులని నేతృత్వంలో యజ్ఞయాగాదులను నిర్వహించేందుకు సిద్ధపడ్డారు. అందుకోసం వారు శరావతి నదికి సమీపంలో ఉన్న కుంజవనం అనే ప్రాంతాన్ని ఎంచుకున్నారు. ఒకప్పుడు ఇదే ప్రాంతంలో త్రిమూర్తులు అసుర సంహారం చేశారని నారదుడు కూడా చెప్పడంతో కుంజవనంలోనే యాగాన్ని నిర్వహించాలని ఋషులు నిర్ణయించుకున్నారు. అయితే యజ్ఞయాగాలు మొదలుపెట్టిన దగ్గర నుంచి ఏవో ఒక ఆటంకాలు రావటం మొదలుపెట్టాయి. ఏం చెయ్యాలో ఋషులకు పాలుపోక నారదుని శరణు వేడారు. అంతటా నారదుడు గణేశుని చల్లని చూపు కనుక ఆ యాగం మీద ఉంటే ఎటువంటి విఘ్నాలు లేకుండానే క్రతువు పూర్తవుతుందని సలహా ఇచ్చాడు. సలహాను ఇవ్వడమే కాదు, తానే స్వయంగా కైలాసానికి వెళ్లి మరి గణేశుని యాగశాల వద్దకు తోడుకొని వచ్చాడు. గణేశుడు అక్కడకు రావడంతోనే యాగానికి ఉన్న ఆటంకాలన్నీ తొలగిపోయాయి. ముక్కోటి దేవతల సాక్షిగా యాగం నిర్విఘ్నంగా సాగింది. తమ విఘ్నాలన్నీ తొలగించిన గణేశుని ఋషులందరూ వేణుళ్లతో స్తుతించారు. వారి భక్తికి మెచ్చిన గణేశుడు ఆ ప్రదేశంలోనే ఉండిపోయి భక్తుల కోర్కెలను తీరుస్తానని వరమిచ్చాడు. అలా గణేశుడు స్వయంభువుగా అవతరించిన నాటి కుంజవనమే నేటి ఇడగుంజి. ఈ ఆలయంలో ఆచారం ఏంటంటే కర్ణాటకలోని బంధి అనే జాతి వారు ఇడగుంజి వినాయకుని తమ పెళ్లి పెద్దగా భావిస్తారు. ఏదన్నా పెళ్లి సంబంధాన్ని కుదుర్చుకోగానే పెళ్లి కూతురు పెళ్లి కొడుక్కి చెందిన కుటుంబం వారు ఈ ఆలయానికి చేరుకుంటారు. అక్కడ వినాయకుని పాదాల చెంత ఒక 2 చీటీలను ఉంచుతారు. కుడికాలు దగ్గర ఉన్న చీటీ కింద పడితే దానిని వినాయకుని అనుగ్రహంగా భావించి పెళ్లి ఏర్పాట్లను చూసుకుంటారు. అలా కాకుండా ఎడమ కాలు దగ్గర ఉన్న చీటీ కింద పడితే దాన్ని అశుభంగా భావించి మరో పెళ్లి సంబంధాన్ని వెతుక్కుంటారు. ఇక్కడ మూల విరాట్ అయిన వినాయకుడు చూడముచ్చటగా ఉంటాడు. ఒక చేత మోదకాన్ని, మరో చేత కలువ మొగ్గని ధరించి మెడలో పూలదండతో నిరాడంబరంగా కనిపిస్తాడు. ఈ ఆలయంలోని వినాయకుడికి గరికెను సమర్పిస్తే చాలు తమ కోరికలను నెరవేరుస్తాడని భక్తుల నమ్మకం.